ఇక్కడ చైనాలో రోడ్లు ఎలా వేస్తారన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే మన కంట్రీస్లో నాకు తెలిసిన మట్టుకి ఈ నెలల ముందు నుంచి కూడా వీళ్ళు బ్లాక్ మెటల్ అక్కడక్కడ రోడ్డు బ్లాక్ చేసి వేసేస్తారు. అలాగే ఇసుక వేసేస్తారు, తారు డబ్బాలు వేసేస్తారు. ఆ వర్క్ ఎప్పుడు మొదలెడదో తెలియదు, ట్రాఫిక్ మొత్తం జామ్. అలా కాకుండా ఈ రోడ్డు ప్రస్తుతం అయితే బాగానే ఉంది, ఎక్కడ కూడా కన్నం అనేది కూడా పడలేదు. కొంచెం కంప్రెస్ అయింది లైట్గా, చిన్న అనమాట. ఇలాగా చిన్న కంప్రెస్ అయింది, అది అప్ అండ్ డౌన్ అయింది మధ్యలో. అందు గురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ రోడ్డు వేసేస్తున్నారు అన్నమాట, ఫుల్ ఫ్లెడ్జ్గా వేస్తున్నారు. అది ఎలా వేస్తున్నారంటే వీళ్ళ ఎక్విప్మెంట్ ఈ రోడ్డు మొత్తం కూడా చెక్కేసి అలా లారీలోకి ఎక్కించేస్తుంది. ఆటోమేటిక్గా లారీలోకి వరి పంటలో ధాన్యం అలాగా గొట్టాల ద్వారా వేస్తుంది, అలా వేస్తుంది. ఇది వాటర్ ట్యాంక్, అంటే రోడ్డు తడపడానికి. ఇది రోడ్డు తడపడానికి ఈ మిషన్ అన్నమాట, వాటర్ ట్యాంక్. ఇది బ్రష్, అడుగున బ్రష్ ఉంది. ఇది అడుగున బ్రష్, రోలర్ బ్రష్, క్లీనింగ్ చేసుకునేది అన్నమాట. ఇది కింద ఎక్విప్మెంట్. వీళ్ళు ఇలా చెక్కేస్తారన్నమాట, మొత్తం రోడ్డు మొత్తం చెక్కేస్తారు. ఇదిగో కట్ చేసుకుంటూ చెక్కేస్తుంది మొత్తం. ఇదిగో ఇలా కట్ చేసుకుంటూ ఇదిగో రోడ్డు ఎడ్జ్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ కాంక్రీట్ బ్లాక్స్ ఎడ్జ్లో ఫ్రేమ్ చేసి, అలాగే అక్కడ కూడా కాంక్రీట్ బ్లాక్స్ పెట్టి ఆ మధ్యలో వేస్తారన్నమాట. అంటే రోడ్డు ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడం కోసం. మనకి రోడ్డు వేస్తుందని ఎడ్జెస్ సరిగా ఉండవు, దాన్ని అలైన్మెంట్ చేయడం అలాంటివి ఉండవు అనమాట. ఇది వాటర్ స్ప్రే చేసి మొత్తం చెక్కేసింది. అది ఎలా చెక్కిందో కూడా చూపిస్తాయి. ఇంకొక మిషన్ ఉంది, యూనిఫామ్గా కట్ చేసేది మొత్తం మిషన్ అంతా. హలో ఇది ఇలాగ వెళ్తుంది అనమాట. ఇది మిషన్ కంప్లీట్గా రోలింగ్ చేసేస్తుంది అనమాట. కట్ చేసింది రోలింగ్ మొత్తం చేసేసి దాంట్లో అప్లోడ్ చేసేస్తుంది అనమాట. మొత్తం ఇలా కట్ చేస్తుంది, ఇలాగ మెజర్ చేసుకుంటూ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఇలా కట్ చేస్తుంది అన్నమాట. ఇది ఎలా కట్ చేస్తుంది, ఇలాగా రోడ్డు ఇలాగా ముక్కుగా దిగాం అనమాట. అలా కట్ చేసిన దాన్ని దీంట్లోకి ఆటోమేటిక్గా దాంట్లో తోడించుకుని ఇలా లారీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. లోడ్ అయిపోతుంది లారీలోకి. అలా లోడ్లోకి ఇలాగా రోడ్ని ఇంచుమించుగా 6 అంగుళాలు కిందకి ఫ్లాట్గా చెక్కేసి, ఆ చెక్కింది ఆటోమేటిక్గా ఆ రోలింగ్తో మిషన్ రోలింగ్ అవుతుంది లోడింగ్ అయిపోతుంది అనమాట. అంటే వేరే మా లేబరు ఎక్కువ జనాలట్టి మోసి కాకుండా ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది అన్నమాట. మరి అంత లోడు లారీ ఎక్కించాలంటే ఎంత ఖర్చు అవుతుంది. సింపుల్గా ఒక మిషన్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే రోడ్డు వేయాలంటే నీళ్లు పెట్టడానికి డ్రమ్ములు, వాటి నీళ్లు పట్టడం, వాటర్ అక్కడి నుంచి వీళ్ళకి కూడా ఒక మున్సిపల్ వీళ్ళకి వాటర్ ట్యాంక్ ఉంది.
ఇది ఫుల్ చేస్తుంది మొత్తం లారీ. కింద చెక్కిన కంకర అంతా కూడా మొత్తం రోడ్డు చెక్కిన పాత రోడ్డు చెక్కి ఆ చెక్కిందంతా కూడా ఆటోమేటిక్గా మిషనరీ ద్వారా పైకి వచ్చేస్తుంది, ఇచ్చేసి లోడ్ అయిపోతుంది అన్నమాట మిషనరీ. ఇది రోడ్ డిజైన్ బిల్డింగ్స్ మన ఇండియాలో ఆర్ఎన్బి అనేది బూజుపట్టిన శిథిలమైపోయిన భవనాలు, బూజుపట్టిన ఫైల్స్, వయసు మళ్ళీపోయిన ఎంప్లాయీస్. టెక్నాలజీ అనేది నథింగ్. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ల చేతిలో బినామీల చేతుల కింద రన్ అవుతుంటాయి సిస్టమ్స్. వీళ్ళు పొలిటికల్లో గవర్నమెంట్ చక్రం చెప్తారన్నమాట. ఎందుకంటే 100 రూపాయలు వర్క్ చేయాలనుకుంటే వాడికి ఇంచుమించుగా 80-85 రూపాయలు ఆడి తినేస్తే మిగిలిన 10 రూపాయలు చేస్తారనమాట. అది కూడా విత్ ఇన్ 6 months మళ్ళీ వర్షం వచ్చినప్పటికి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి మొత్తం అన్నీ. దీన్ని మానిటరింగ్ చేయడానికి ఒక మెకానిజం లేదు. లోడింగ్ చేసిన లారీలకి పైన ఆటోమేటెడ్ క్యాప్ అలాగా అదే రోల్ అవుతుంది అన్నమాట, ఫ్రంట్కి బ్యాక్కి రోల్ అవుతాయి అన్నమాట. అంటే ఓపెన్గా తీసుకెళ్ళకూడదు, అందు గురించి లారీలకి పైన క్యాప్ ఉంటుంది, అది అలా బ్యాక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ వైట్గా ఉన్న క్యాప్ స్విచ్ నొక్కగానే బ్యాక్కి చైన్ ద్వారా బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఈ లోడ్ చేసుకున్న మెటీరియల్ అంతా వెంటనే షిఫ్టింగ్ అయిపోతుంది ఇక్కడ. అలాగే వీళ్ళు ఎక్కడైనా రోడ్ రిపేర్ వర్క్ చేస్తున్నప్పుడు మ్యానెట్ వర్క్ అని చిన్న బోర్డు పెడతాం. అలా కాకుండా మరి రెగ్యులర్ ఫ్లో ఉంటుంది ట్రాఫిక్లో, దానికి సంబంధించి నైట్ కూడా వర్క్ చేస్తారు కనుక ఇది మనకి జనరల్గా అలాంటి ట్రాఫిక్ లైట్స్ ఎలాగ ఉంటాయో సేమ్ ట్రాఫిక్ లైట్స్ వీళ్ళ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. దీంట్లో ఈ సిగ్నలింగ్, రెడ్, ఈ ఎల్లో కలర్ బ్లింకింగ్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇది హైక్ తీసుకుని ఈ క్రేన్ టైపు ఎక్విప్మెంట్ అనమాట. వీళ్ళ దగ్గర ఆల్ టూల్స్. వీళ్ళకి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళకి ఒక ప్రతి వెహికల్ ఉంటుంది, వెహికల్కి ఈ సింబల్ ఉంటుంది అనమాట, బ్లూ ఎల్లో ఉంటుంది అన్నమాట. అదే పోలీస్ అయితే బ్లూ రెడ్ ఉంటుంది.